నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారన్. సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా ఎలాంటి హాట్ హిట్ టాపిక్ జరుగుతున్నాయో, రాజకీయ పరిణామాలు కానీ ఇటు అనుకోని సంఘటనలు ఏమేమి జరుగుతున్నాయి, ప్రతిదీ కూడా మన బులెటిన్లో మన రిపోర్టర్స్ టైంలో ప్రతి దాంట్లో మీకు అందుబాటులోకి అందిస్తూనే ఉన్నాం. సో ఈ రోజు రిపోర్టర్స్ టైంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్ జరుగుతున్నాయో నిత్యం మనం ఈరోజు చూసేద్దాం. సో మొదటిగా స్వాతంత్రోద్యమ సమయంలో నేతాజీ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. అయితే ఆ లక్ష్యం ఏంటి, ఎందుకు దాన్ని తెస్తున్నారు, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. అడవికి రాజు సింహం. ఆ సింహం ఇప్పుడు సిటీలో కూడా గర్జించబోతోంది. ఈ సింహం గుర్తుతో మేమున్నామంటూ కూడా రాజకీయ రణరంగంలోకి అడుగెడుతున్నారు అంబటి జోజిరెడ్డి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జోజిరెడ్డి గారు, చెప్పండి, మీ ముఖ్య సిద్ధాంతం ఏంటి? మీ పార్టీ ఏ అంశాలతో ముందుకెళ్ళబోతుంది? మీ మేనిఫెస్టోలో ఏముండబోతుంది? ఆ రోజున భారతదేశానికి స్వతంత్రం లేనప్పుడుగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ శాంతి అంటే మనకు రాదు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అంటే యువత మేలుకోవాలి అనే నినాదంతో యువతని మీరు రక్తం ఇవ్వండి, నేను భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెడతా అన్న నేతాజీ గారి ఆశయాల మేరకు ఇవాళ యువకులందరూ కూడా కలిసి ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, అదేవిధంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, మతతత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ యువతంతా కదిలి ఇవాళ నేతాజీ ఆశయాల కోసం పనిచేయడం కోసం ఇవాళ మేము కరీంనగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. హర్ ఘర్కు నేతాజీ అంటే ఇంటింటికి నేతాజీని మేము తీసుకెళ్ళి నేతాజీ ఆశయాల కోసం పనిచేయడానికి మేము వెనుకకు పోకుండా అందరు కూడా యువకులు, మహిళా సోదరిమణులందరూ కూడా ముందు పోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున మనం ఏదైతే కార్యక్రమం చేపట్టినామో పెద్ద ఎత్తున వాళ్ళకి గుండె చప్పులు, గుండె దడబుట్టే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా ప్రతి చోట కూడా సింహం గుర్తుపై పోటీ చేసి నేతాజీ ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గం నుండి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఒక బలమైన ప్రత్యర్థిగా ఉన్నారు. అతన్ని ఢీకొనడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? ఎంత బలమైన అభ్యర్థి అయినా కూడా నేతాజీ ఆశయాల ముందు ఎందుకు పనికిరారో, ఏ నేతాజీ ఆశయాలు, నేతాజీ సిద్ధాంతాలే ఇవాళ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా, మంత్రి అయినా కూడా తుడిచిపెట్టుకోబోయే పరిస్థితి. ఎందుకంటే ఇలా ప్రజలు మార్పు కోరుతున్నారు. భారతదేశంలో, తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్లో ఈ రౌడీల రాజ్యం, కబ్జాల రాజ్యం పోవాలంటే నేతాజీ ఆశయాల మేరకే పనిచేసే వాళ్ళు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ముందుకు వచ్చాం. సింహం గుర్తుపై ఓటేసి నేతాజీ ఆశయాలని, సిద్ధాంతాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాం. కరీంనగర్లో అభివృద్ధి చెందడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు? మీ వంతుగా మీ పార్టీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? ఈ రోజున కరీంనగర్ అభివృద్ధి ఏదైతే ఉందో, ముఖ్యంగా వైద్యము, విద్యార్థులకి విద్య లేని పరిస్థితి, అదేవిధంగా కమర్షియల్ విద్య అయిపోయింది. ఇలా వైద్యం అనేది ఒక కమర్షియల్ అయిపోయింది. దాన్ని ఉచితంగా అందించడానికి మా నేతాజీ ఆశయాల మేరకు వైద్యం అనేది ముఖ్యమైనది కాబట్టి దాన్ని మొదటిగా తీసుకుంటాం. అదేవిధంగా పేద ప్రజలకు కూడా వాళ్ళకి సింహంలాగా ఉండే విధంగా మేము చేపట్టబోతున్న కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు కావచ్చు, వీరందరికీ కూడా కార్యక్రమాలు చాలా చేపట్టి మేము మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం తొందరలోనే. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల కోసం అందరూ కూడా కట్టుబడి పనిచేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మొదటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఆ దేశంలో మత రాజకీయాలు పెచ్చుపేరు. రైట్, అది థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎప్పుడో స్వాతంత్రోద్యమ సమయంలో స్థాపించిన నేతాజీ పార్టీని మళ్ళీ ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని కరీంనగర్లో ఇప్పుడు కొత్తగా అయితే వెలుగులోకి తెస్తున్నారు. హర్ ఘర్ నేతాజీ అనే నినాదంతో ప్రజలు ముందుకైతే వెళ్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందో అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కాబట్టి థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో గత 9.5 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ని మమ్మల్ని గెలిపించింది అని అయితే ఎమ్మెల్యే అబ్రహం అంటున్నారు. అయితే సాధారణంగా ప్రతి పార్టీలో కూడా ఇలాంటివి ఉండేవి. పార్టీలో అసమ్మతి నేతలు అనేవాళ్ళు, అసంతృప్తులను ఖచ్చితంగా పార్టీలో ఇవన్నీ సహసాధారణం. ఎప్పుడు కూడా ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది నేపథ్యంలో తనకి కూడా చాలా వెంకటరామరెడ్డికి కూడా ఎటువంటి విభేదాలు లేవు, మేమందరం కలిసికట్టుగానే ఉంటాము అని తను అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాబోయే 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సందర్భంలో ఇప్పటికే
అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అయితే ఈ సందర్భంలోనే వివిధ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో ఒకరిగా మెలుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహం గారు కూడా అదే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనకు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లకు అడ్వాన్స్గా క్యాండిడేట్ని డిక్లేర్ చేసినారు. 115 మందిని డిక్లేర్ చేసేసినాడు. ఇక నలుగురిని కూడా వాళ్ళని కూడా కాంప్రమైజ్ చేసేసినాడు. అది రాజకీయ దురంధరుడు, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి, మరి అపర చాణక్యుడు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పటిదాకా క్యాండిడేట్లను డిక్లేర్ చేయాల వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. పోయిన ఎలక్షన్లలో దాదాపు 105 మంది బీజేపీ వాళ్ళకు డిపాజిట్లు కూడా రాలే. గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో బాగలేదబ్బా, మేము టీఆర్ఎస్ పార్టీ లేకపోతాము, మరి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో మా ఊర్లను, మా గ్రామాలను, మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటామని వచ్చినారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉందని అంటే, దేశంలో ఒక రోల్ మోడల్ కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఎందుకు మరి ఇక్కడ ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, 24 గంటల కరెంటు, రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తున్నాడు. అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ కూడా చేసినాడు. మరి అదేవిధంగా మెరుగైన రవాణా సౌకర్యం కొరకు కొన్ని కోట్ల రూపాయలు నేనే ఈ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతోనే చేసినాను. తర్వాత అదేవిధంగా రోడ్లను కూడా దాదాపు 400-500 రూపాయల కోట్లతో రోడ్లను అన్నిటిని కూడా డెవలప్ చేసినాం. అదేవిధంగా మాకు వైద్యం చాలా ఇబ్బంది అయి ఉండేది. వైద్యం కొరకు కర్నూలు పోయి చాలా ఇబ్బంది పడేవారు, డబ్బులు పెట్టాలంటే చాలా కష్టం. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రి ఇచ్చినారు. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి ఐజక్ ఇచ్చినారు. తర్వాత పల్లెటూర్లలో బస్తీ దవాఖానాలు, మున్సిపాలిటీలో పల్లె దవాఖానాలు, గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున, మరి క్యాతూరుకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ సెంటర్ అలంపూర్కి కానీ, అదేవిధంగా రాజోలకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ చేశారు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఒక డయాలసిస్ చేయాలంటే ఎక్కడ హైదరాబాద్ పోతుండే, కర్నూలు పోతుండే, ఇప్పుడు అలంపూర్లోనే డయాలసిస్ సెంటర్. అయితే అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటూ మీరు చెప్తున్నా కానీ ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. అభివృద్ధిలో చర్చకు వస్తారా దమ్ముంటే? ఎప్పుడో చాలాసార్లు చెప్పినాం, అభివృద్ధికి ఎక్కడ అలంపూర్ చౌరస్తాకి రావాలన్నా, ఐజా చౌరస్తాకి రావాలన్నా, ఎర్రవల్లి చౌరస్తాకి రావాలన్నా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఊరు సింగారం గోడలు చెప్తే ఏ ఊరికైనా ఈ ఊర్లో అడుగు. ఇప్పుడే చెప్పింది కదా, దాదాపు ₹1,30,00,000 గ్రామానికి ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చినాను. ఏ గ్రామానికి పోయినా 50-60 లక్షలకు తక్కువ లేదు. చిన్న గ్రామాలకైతే 30 లక్షల దాకా కూడా వచ్చినాము. కాబట్టి అభివృద్ధి అనేది వాళ్ళు ఏదో చెప్తుంటారు, బెల్లం లేకుండా బచ్చాలు చేసే మాటలు, ఉత్తుత్త మాటలు మాట్లాడతారు. వారంటీ లేని గ్యారంటీ స్కీములు చెప్తున్నారు. దానికి వారంటీ లేదు. వారంటీ లేని వస్తువుని ఏం చేస్తాము? ఇప్పుడు కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ అవుతుందా? రాజస్థాన్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా? మరి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. కానీ ఏమి ఇయ్యరు, కానీ ఇక్కడికి ఇస్తామంటున్నారు. మేము ఆల్రెడీ ₹1,00,000 రుణమాఫీ చేసినాము, రైతు బంధు ఇస్తున్నాము, రైతు బీమా ₹5 లక్షల ఇస్తున్నాము, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు 2,000, 4,000, ₹16 ఇస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడే మీరు ఉన్నప్పుడు ఎంత ఇస్తారు? ₹200 ఇస్తారు. మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫస్ట్ ₹1,000 వచ్చాయి. ఇవి కాడిబీడికి చాలవు, ముసలామెకి ఆకుక్క పేడుకు చాలవు అని చెప్పి ₹2,000 చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా పెంచబోతున్నాడు. మరి ఇవన్నీ ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నారు. మీ ప్రభుత్వం ఆల్రెడీ కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. కాబట్టి నడిపించేవాడు శక్తివంతుడు, నడిపించేవాడు యుక్తివంతుడు, నడిపించేవాడు సరైన ఆలోచనతో ముందుకు పోతే ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ అయితే అటువంటి ముఖ్యమంత్రి మాకు ఉండడం ద్వారా చాలా ఆనందదాయకం. ఒకవైపు అభివృద్ధి చేస్తామంటున్నారు, మరి అభివృద్ధి చేసిన పార్టీల నుంచే కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. అంటే ఈరోజు కసిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీని మీద మీరేమంటారు? చాలా దురదృష్టము.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పని. ఆయనకు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి పోతా అంటే ఇంక మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్ని 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిరి, నీకు గౌరవించిరి, మళ్ళీ కూడా చెప్పినారు. కానీ ఇంక దాంట్లోకి పోతా, ఆ పార్టీలోకి పోతా అంటే దాంట్లో 12 మంది గెలిచిన వాళ్ళే వాపసు. ఈయనకి ఏం పదవి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమిటి పోతున్నావు? రైట్. అయితే ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కొంత అసమ్మతి, సొంత పార్టీ నేతలే ఎమ్మెల్సీ కానీ తర్వాత మీ ప్రధాన అనుచరులు ఇంతకుముందు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. అంటే అబ్రహం నాయకత్వం మాకు వద్దు అంటున్నారు. దీని మీద మీరేమో? ఇప్పుడు ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు, ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ముల మధ్యనే అభిప్రాయం ఒకరికి వాడికి పడదు. అన్నదమ్ములే అట్లుంటారు, అక్క చెల్లెళ్ళు అట్లుంటారు, భార్య భర్తలు కూడా అట్లుంటారు, తండ్రి కొడుకులు కూడా అట్లుంటారు. మరి ఇంత పెద్ద కుటుంబం, టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల మంది దీంట్లో ఉన్నారు. దీంట్లో కూడా కొంచెం ఉంటుంది అట్లా. ఇవన్నీ ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు కొట్లాడినా కానీ ఎవడన్నా ఇంకోడు వచ్చి కొడుతుంటే ఇద్దరు కలిసిపోయి కొడతారు. అదేవిధంగా మా లోపల మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఏం లేవు. అవి టీ కప్పులో తుఫాన్ లాగా డెఫినెట్గా అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు 44,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గారు కూడా వచ్చినారు పార్టీలో. మరి చాలామంది కూడా ఏదో చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే అవన్నీ ఏం లేదు. అందరం కలిసికట్టుగా చేస్తాము. రేపు రాబోయే ఎలక్షన్లో పెద్ద మెజార్టీతో, ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ వస్తుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తాను కానీ చేసిన అభివృద్ధి రేపు గెలుపు బాటలు వేస్తాయంటూ ఏదైతే టీ కప్పులు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే అలంపూర్లో ఖచ్చితంగా ఎప్పుడూ లేనంత అభివృద్ధి విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్తోనే జరిగిందని అయితే స్పష్టంగా మనకైతే అబ్రహం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ అయితే కొన్ని రోజులు చూస్తానే ఉన్నాం. పిహెచ్డి, ది మోస్ట్ ఎడ్యుకేటెడ్, చదువుల్లోనే హైయెస్ట్ చదువు ఏదైనా ఉందంటే పిహెచ్డి, డాక్టరేట్. సో దీంట్లో కూడా స్కాములు జరిగినాయి, దీంట్లో కూడా అవినీతి జరిగిందని వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కేటీఆర్ కూడా కలిసి వాళ్ళు వినతి పత్రం అయితే అందించారు. ఖచ్చితంగా వీసీని, అవినీతికి పాల్పడ్డ వీసీని సస్పెండ్ చేయాలని, మాకు జరిగిన దాడికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు ఎందుకు ఈ పిహెచ్డి అవినీతి అనేది ఎప్పుడు బయటపడింది, ఎందుకు జరిగింది, అసలు ఈ అవినీతి ఎలా జరిగింది? రైట్ వరుణ్, మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీ మొత్తం ఉత్తర తెలంగాణ విద్యార్థులకోటే ఇక్కడ చదువున పుట్టినిల్లు అంటే కాకతీయ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఉస్మానియా, ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ అయితే మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో విద్య అభ్యసించడానికి మాత్రం కాకతీయ యూనివర్సిటీ ఒక పుట్టినిల్లుగా పేరున్న పరిస్థితి అయితే వరంగల్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేసే విద్యార్థులకు అడ్మిషన్ లో కూడా కేటగిరీ 2 లో పిహెచ్డి 1, పిహెచ్డి 2 లో కూడా ఆ కేటగిరీలో మాత్రము అవకతవకలు జరిగాయని చెప్పి కూడా విద్యార్థుల సంఘాలు జాగో ఆధ్వర్యంలో గతంలో కూడా కొంత అవినీతికి పాల్పడ్డ వీసీ వైస్ ఛాన్సలర్ రమేష్ బాబును సస్పెండ్ చేయాలని చెప్పి కూడా శాంతియుతంగా వీసీ చాంబర్ ముంగటగా ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ధర్నా చేసిన నేపథ్యంతో కూడా వాళ్ళ పైన కూడా విచక్షణ రహితంగా పోలీసుల లాఠీ చార్జీ చేయించి వీసీ మాత్రం వాళ్ళ మీద విచక్షణ రహితంగా కేసులు పెట్టి కూడా జైల్లో పంపడం జరిగింది. మొత్తానికైతే అప్పటి నుంచి విద్యార్థి సంఘాలు అయితే మాత్రం నెల రోజుల పాటు కూడా ఉద్యమాన్ని ఆపకుండా కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇవాళ ఐటీ అంటే మినిస్టర్ కేటీఆర్ కూడా ఇవాళ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్ హన్మకొండ జిల్లాల అభివృద్ధి పేరుతో కూడా పర్యటించిన నేపథ్యంతో కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ వెళ్ళిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే కేటీ రామారావుతో కూడా మొత్తం అయితే విద్యార్థుల ఆవేదన కూడా వెళ్లిబుచ్చులని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేటీఆర్ మాత్రం స్పందించండి చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కాకతీయ యూనివర్సిటీకి అయితే అంటే వామపక్షాలు ప్రతిపక్షాలు కోరిన నేపథ్యంతో కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ కూడా ఇలా కేటీ రామారావు కూడా పరిస్థితి కనబడుతుంది. దానికి మొత్తం పూర్తి బాధ్యత గల ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్ ప్రస్తుతానికైతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అతని పైన పూర్తి బాధ్యతలు వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేయాలి, సస్పెండ్ చేయాలి అని చెప్పినప్పుడు కూడా దాని పట్ల కూడా పూర్తి న్యాయ విచారణ చేసి కూడా విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా కేటీ రామారావు ప్రత్యేక సాక్షిగా, విద్యార్థుల సాక్షిగా, విద్యార్థుల ఉద్యమం సాక్షిగా కూడా ఇవాళ కేటీ రామారావు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే విద్యార్థి సంఘాలు అయితే ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మేము ఉద్యమం వారం అంటే నెల రోజుల నుంచి చేసిన ఉద్యమం ఇవాళ కేటీ రామారావు నోటి ద్వారా కూడా మేము విన్నామని చెప్పి కూడా వాళ్ళకు ఒక హర్ష ద్వారా తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే దానికి రిజిస్టార్ అంటే కేయూ రిజిస్టార్
భాస్కర్ మరియు వైస్ ఛాన్సలర్ రమేష్ బాబును కూడా వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికైతే విచారణ చేసి కూడా ఇవాళ వీసీ పట్ల తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేటీ రామారావు అయితే ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ కు తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. వరంగల్ జిల్లాలోను కూడా మొత్తానికైతే విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. వారిని రైట్, కేటీఆర్ అయితే హామీ అయితే ఇచ్చారు స్వామి, మరి దాన్ని న్యాయమైన హామీని అమలు చేసే దిశగా అయితే కేటీఆర్ నడుస్తారా? ఎందుకు అంటే ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ వీళ్ళకి సత్వర న్యాయం చేస్తారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడటం కూడా విద్యార్థి ఉద్యమాలు అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే మాత్రము ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు కూడా మొత్తానికైతే దూకుడు పెంచిన నేపథ్యంతో కూడా ఇవాళ ప్రతి జిల్లాకు కూడా తెలంగాణ జిల్లాలోని కూడా ప్రతి జిల్లాకు కూడా మినిస్టర్లు అయితే మొత్తానికి సభల తర్వాత సభలు పెట్టి కూడా మొత్తానికైతే జనాలలో కూడా సంక్షేమ పథకాలను కూడా తీసుకుపోవడానికి సంక్షేమ పథకాలు ఇవాళ 800 కోట్లతో కూడా వరంగల్ అభివృద్ధి పేరుతో కూడా ఇలా శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే మాత్రం ఇవాళ ఆ భవిష్యత్తులో కూడా రాజకీయంగా కూడా ప్రభుత్వం ఫామ్ చేయడానికి కూడా విద్యార్థుల కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించిన విద్యార్థి సంఘాలే కావచ్చు. విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మాత్రము రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మొత్తం పతనం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ అది గమనించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే విద్యార్థులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే పరిస్థితి స్వామి, అది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంత్రి కేటీఆర్కి అయితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే వాళ్ళు వినతి పత్రం అయితే అందించారు. కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా పీహెచ్డీలో జరిగిన అవతకులు మీరు ఖండించాలి, మాకు న్యాయమైన డిమాండ్లను మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటే వారి విద్యార్థులు అయితే కోరారు. సో నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాం. భద్రాద్రిలో అయితే మా ప్రతినిధి నవీన్ అయితే లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్టీసీని అయితే విలీనం చేశారు ప్రభుత్వంలో. ఈ ఆర్టీసీలో ఉన్న విలీనాన్ని నష్టాన్ని పూడించేందుకైతే భారీగా కాపాడేందుకు అయితే వీళ్ళు కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి పెట్రోల్ బంకుల్లో అయితే అక్కడ వాళ్ళ స్థలాల్లో అమలు చేసే విధంగా అయితే కార్యాచరణ రూపొందిస్తున్నారు. సో ఏ విధంగా ఉంది ప్లాన్, ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులకి దీన్ని అమలు చేస్తారు, గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించారా లేదా, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఏ విధంగానైనా కూడా లాభాల్లోకి తీసుకురావాలని సజ్జనార్ అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంట్లో భాగంగానే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అంటే ఇటు కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, బుర్గంపాడు, చెర్ల, వెంకటాపురం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ స్థలాలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం ద్వారా పెట్రోల్ బంకు ద్వారా వచ్చిన ఆదాయంతో ఆర్టీసీని ఎంతో కొంత లాభాల్లోకి తీసుకురావచ్చని ఉన్నత అధికారులు అయితే వీరందరూ కూడా ఒక ఆలోచన చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు దీని ద్వారా పెట్రోల్ బంకుల ద్వారా వచ్చే ఆదాయంతో ఇటు ఆర్టీసీకి అయితే ఎంతో కొంత లాభం చేకూరే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు అంటే 6 నుంచి 7 పెట్రోల్ బంకులు కూడా అంటే నిర్మాణం కావాల్సి ఉండగా ఇప్పటికీ కేవలం కొత్తగూడెం ఒకటి మాత్రమే అంటే ఓన్లీ అంటే ప్రాజెక్ట్ గా నిర్మించినటువంటి ఒక పెట్రోల్ బంకు మాత్రమే ఇప్పటికీ అమల్లోకి రావడం, దీనికి ప్రజల నుంచి ఆదరణ రావడం మనం చూసుకోవచ్చు. అదే విధంగా జిల్లాలో రావాల్సినటువంటి మిగతా పెట్రోల్ బంకులు ఏవి కూడా అంటే ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్థలాలు సేకరించారు. అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని మొత్తం కూడా ఉన్నతాధికారులకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి పైనుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఈ పెట్రోల్ బంకుల ఆలోచన అన్ని కూడా ఇప్పుడు అటకెక్కినట్టుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆర్టీసీ పెట్రోల్ బంకుల వలన ఇటు ప్రజల నుంచి అంటే మంచి ఆదరణ లభిస్తుంది. అదే విధంగా ఇటు ఆర్టీసీకి అయితే లాభం కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పెట్రోల్ బంకులకు సంబంధించి ఈ యొక్క అంటే ఇప్పుడు ఆర్టీసీ స్థలాలు అన్ని కూడా చాలా వరకు కూడా ఖాళీగా ఈ జిల్లా అంటే మెయిన్ రోడ్డు వెంబటి ఉన్నటువంటి రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే బుర్గంపాడు, చెర్ల, ఇల్లందు, చండ్రకొండ, మనుగూరు, వెంకటాపురంలో ఈ ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంకులు అయితే ఏర్పాటు చేయాలని అయితే అధికారులు అయితే నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తోంది. ప్రతిపాదన అయితే గవర్నమెంట్కి పంపించారు. చూడాలి ఎలక్షన్ టైం కాబట్టి వాళ్ళు ప్రతిపాదిస్తారా లేదా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం. సో నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో అయితే గవర్నమెంట్ కొత్త స్కీమ్ని అయితే మనకి ప్రవేశపెట్టింది. అయితే నేటి నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి అయితే శ్రీకారం చుట్టింది. సో ఈ నేపథ్యంలోనే రోటరీ నగర్ ప్రభుత్వ పాఠశాల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఒక రోజు, మంగళవారం ఇలా ప్రతి వారం కూడా ఒక్కొక్క టిఫిన్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసే ప్రక్రియ సాగుతూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికరమైన ఆహారం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ఖమ్మం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా
అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎట్ ఏ టైం ప్రారంభించినటువంటి నేపథ్యంలో కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క స్కూల్లో ప్రస్తుతం దీనిని ఒక్కొక్క చోట ప్రారంభించారు. ఈ ప్రారంభానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి పోవడ అజయ్ కుమార్, కొన్ని చోట్ల విపి గౌతమ్, జిల్లా కలెక్టర్, ఇతర అనేక మంది కూడా పాల్గొని ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ యొక్క విధి విధానాలు ఇప్పటి వరకు ఖరారు కాకపోవడంతో ఈరోజు ఉపాధ్యాయుల్లో, ప్రధానంగా తల్లిదండ్రులు గందరగోళం నెలకొంది. ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇది వరంగల్లో అక్షయ ఫౌండేషన్ నేతృత్వంలో తయారు చేసుకొని ఉదయాన్నే తెల్లవారుజామున తయారు చేసుకొని టిఫిన్స్ పెట్టడం ఫలితంగా పూర్తిగా చల్లబడినటువంటి టిఫిన్స్ విద్యార్థులకు అందించేటువంటి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని పట్ల ప్రభుత్వం ఎటువంటి స్పష్టత, అంటే ఈ మెనూకి సంబంధించినటువంటి సిస్టమ్ అమలు కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో సంబంధించి ఉదాహరణకి 73,000 మంది ప్రభుత్వ 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు, 73,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో ఉదయాన్నే 8:30 నుంచి 9 గంటల లోపు థ్యాంక్ యూ ఉపేంద్ర. అది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కూడా ప్రజల్లో ఎక్స్పెషల్లీ విద్యార్థులకి ఖచ్చితంగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ యొక్క స్కీమ్ని అయితే ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. నేటి నుంచి అయితే దీన్ని అమలు చేస్తున్నారు. సో దాదాపు ఇది కంటిన్యూ అవుతూనే ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉన్నాడు అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.